యెషయా గ్రంథం 41వ అధ్యాయం 17వ వచనం నుండి నేను చదువుతాను. దీనదరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవుచున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరమిచ్చేదను, ఇశ్రాయేలు దేవుడైన నేను వారిని విడనాడను. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసెననియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీనిని కలుగజేసెననియు తెలుసుకొని మనస్కరించి స్పష్టముగా గ్రహించున్నట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్య ఊటలను ఉబుకజేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. దేవుడి పరిశుద్ధ వాక్య భాగాన్ని దీవించును గాక. ఎంత చక్కని మాటలు రాయబడ్డాయి కదా, ఎన్నో శ్రేష్టమైన వాగ్దానాలు. చెట్లు లేని మెట్టల మీద కూడా దేవుడు ఏమి ప్రవాహం చేస్తారట? ఆయన కాలువలు కాదు, అవి చిన్న చిన్న నీటి కాలువలు కాదు, కానీ నదులను, రివర్స్ అనే మాట మనం చూస్తాం. దేవుడు నదులను ప్రవహింపజేస్తారట. అవకాశాలు లేని చోట అవకాశాలు ఇచ్చే దేవుడు, అసాధ్యమన్న చోట సంగతులను సాధ్యపరిచే దేవుడు మనకున్నాడని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో శ్రేష్టమైన వాగ్దానాలు చాలా ఉన్నాయి. మన విశ్వాసాన్ని దేవుని మీద ఉంచడం ద్వారా, ఆయన యందు పరిపూర్ణంగా నమ్మకం ఉంచడం ద్వారా వాగ్దానాలు మనం ఏం చేయొచ్చు? స్వతంత్రించుకోవచ్చు. ఈ 41వ అధ్యాయం యెషయా గ్రంథం ప్రారంభంలో ఏముంటుందంటే, జనములారా మీరు నూతన బలము పొందండి అనే మాటతో ఈ అధ్యాయం ప్రారంభించబడుతుంది. దేవుని నుండి బలం పొందుకునేవారు, ఆయన నుండి శక్తి పొందుకునేవారు ఎలాంటి ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు పొందుకుంటారో ఆ వచనాలని మనం చూస్తున్నాం. అయితే ఈరోజు నా టాపిక్ ఏంటి అంటే, నేను మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే, మనం చదివిన వచ్చిన భాగాల్లో ఇశ్రాయేలు దేవుడు అనే మాట 2 సార్లు కనబడుతుంది. 17, 18, 19 వచనాల్లో ఇశ్రాయేలు దేవుడు లేదా ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అనే మాట ఎన్నిసార్లు ఉంది? అక్కడ 2 సార్లు ఉంది. ఇక్కడ మాత్రమే కాదు, బైబిల్లో చాలా చోట్ల ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు దేవుడా, ఇశ్రాయేలు పరిశుద్ధుడా అని చాలాసార్లు రాయబడింది. కొంతమంది ఆ మాటలను చదివి యేసు ప్రభు ఇశ్రాయేలీలకు మాత్రమే దేవుడు కానీ భారతీయులకు దేవుడు కాదు అని మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. బైబిల్ని కొంచెం సరిగా అర్థం చేసుకోకుండా అక్షరానుసారంగా బైబిల్ని చదివేసి ఆ మాటలని వారికి అర్థమైనట్టుగా చెప్పేసేవాళ్ళు ఈరోజు చాలామంది బయలుదేరిపోయారు. ఇశ్రాయేలు దేవుడా అంటే కేవలం ఇశ్రాయేలులకు మాత్రమే దేవుడు అని కాదు అక్కడ అర్థం. అనేక సందర్భాల్లో బైబిల్లో ఈ మాటలు మనం చూస్తాం. అబ్రహాము దేవుడా అని ఉంది, ఉందా లేదా బైబిల్లో? అంటే ఆయన కేవలం అబ్రహాంకే దేవుడా? ఇస్సాకు దేవుడా అని ఉంది. అలా అని చెప్పి కేవలం ఇస్సాకుకు మాత్రమే దేవుడా ఆయన? యాకోబు దేవుడా అని ఉంది. అలా అని చెప్పి దేవుడు కేవలం యాకోబుకు మాత్రమే దేవుడా? ఖచ్చితంగా కాదు కదా. ఒకనొక సందర్భంలో దేవుడు ఆ మాటలు ఎందుకు రాయించాడంటే, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని దేవుడు ఎందుకు రాయించాడంటే, మానవునితో ఆయనకున్న సంబంధాన్ని చెప్పడానికి ఆ పదాన్ని వాడాడు. దేవుడు మనిషి యొక్క అవసరం లేకుండా కూడా బ్రతకగలడు. ఆయన స్వయంభవుడు కాబట్టి మనలో ఏ ఒక్కరి అవసరం లేకపోయినా దేవుడు ఉండగలడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ ఆయన మనతో సహవాసం చేయడానికి, ఒక సంబంధాన్ని మనతో కలిగి ఉండడానికి మనల్ని సృష్టించుకున్నాడు. ఆయన మానవుని యొక్క ప్రథమమైన ఉద్దేశం అదే. కలుగు చేయబడంలో ఉద్దేశం ఏంటంటే దేవునితో సహవాసం చేయాలని, ఆయనతో సంబంధాన్ని కలిగి ఉండాలని. ఆయన్ని మనం ఎన్ని పేర్లైనా పిలవచ్చు, ఎన్ని రకాలుగా అయినా ఆయన్ని మనం ఆరాధన చేయొచ్చు. సృష్టికర్త అయిన దేవుడని, సర్వశక్తి గల దేవుడని, ఆది మధ్యాంతరహితుడైన దేవుడని, సకలాశీర్వాదములకు కారణభూతుడైన దేవుడని, సర్వోన్నతుడని, మహోన్నతుడని, మహాగణుడని, ఇలా రకరకాలుగా దేవుని పిలవచ్చు. కానీ ఆ పేర్లతో పిలవబడడం దేవునికి చాలా ఇష్టమే, కాదంటలేదు. కానీ వాటన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఆయన ఏమని పిలవబడాలని కోరతాడో తెలుసా? అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఇశ్రాయేలు దేవుడని పిలవబడ్డంలో మానవునితో నేను సంబంధం చేయడానికి ఇష్టపడుతున్నాను, లేదా వారితో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నాను, వారి దేవుడిని పిలవబడ్డానికి ఇష్టపడుతున్నాననే ఆ ఉద్దేశాన్ని బయలుపరచడానికి దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడిని ఆయన తెలియజేశాడు. నమ్మిన వారు స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. అలా అని చెప్పి కేవలం దేవుడు వారికి మాత్రమే దేవుడు అని కాదు, కానీ ఆయన్ని విశ్వసించిన మనందరికీ దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటంటే
ఆయన వారి దేవుణ్ణని పిలిపించుకోవడానికి ఆయన ఎప్పుడు కూడా సిగ్గుపడాడని బైబిల్లో రాయబడింది. అనగా అబ్రహాము దేవుడు మాత్రమే కాదు, ఇస్సాకు దేవుడు మాత్రమే కాదు, మనందరి దేవునిగా ఆయన ఉండాలని, నేను వారికి దేవుణ్ణై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారనే నూతన నిబంధనలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. ఈరోజు మనందరం కూడా నూతన నిబంధనకు వారసులమై ఉన్నాం. ఈ క్రొత్త నిబంధన ఏంటంటే, నేను నా ప్రజలకు దేవుణ్ణై ఉంటానో వారు నాకు జనులై ఉంటారని దేవుడు మాట్లాడాడు. అందును బట్టి ఆ మాటను జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఇశ్రాయేలు దేవా అని సంబోధించబడిన కొన్ని ప్రార్థనలను నేను బైబిల్లో చూశాను. ఇశ్రాయేలు అనే మాటకు దేవునితో పోరాడువాడు అని అర్థం. దేవునితో పోరాడే అంశాలేంటి అంటే, ఇశ్రాయేలు ఒక రోజున పోరాడాడు. ఆయన యాకోబుగా ఉన్నప్పుడు పోరాడాడు, నీవు నన్ను ఆశీర్వదించు ప్రభు అని. మరి అప్పటికి యాకోబుకి ఆశీర్వాదాలు లేవా? చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈరోజు మనం ఏవైతే కౌంట్ చేస్తామో బ్లెస్సింగ్స్ అని, అవన్నీ యాకోబు గారికి కూడా ఉన్నాయి. చాలా చక్కని కుటుంబం ఉంది, 2 భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, దాసదాసీలు ఉన్నారు, ఆ తర్వాత మందలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఒక సందర్భంలోకి వచ్చేసరికి దేవుణ్ణి గట్టిగా పట్టుకుని అన్నాడు, దేవా నువ్వు నన్ను ఆశీర్వదించాలి అన్నాడు. అంటే యాకోబుకి అర్థమైపోయింది, భౌతిక సంబంధమైన దీవెనలు మాత్రమే దీవెనలు కాదు, అంతకన్నా శ్రేష్టమైన దీవెనలు దేవుని దగ్గర ఉన్నాయి, శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఆయన దగ్గర లభిస్తాయి, అవి కూడా నాకు కావాలి, వాటిని కూడా నేను స్వతంత్రించుకోవాలని నిర్ణయించుకున్న యాకోబు పట్టుబట్టేశాడు ఆ రాత్రి, దేవా నువ్వు నన్ను ఆశీర్వదించాలని. ఆ సంఘటనలో దేవుడు యాకోబు పేరును మార్చాడు. హీల్ క్యాచర్గా ఉన్న యాకోబును దేవునితో పోరాడువాడుగా దేవుడు అభివర్ణించి, ఇకపై నీవు ఇశ్రాయేలు అని పిలువబడతావని దేవుడు పిలిచాడు. ఆధ్యాత్మిక అర్థంలో ఇశ్రాయేలు అనే మాటకు ప్రార్థనలో దేవునితో పోరాడువాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు, నూతనత్వాన్ని, నూతన బలాన్ని, నూతన అనుభవాలను జీవితంలో కలిగి ఉన్నవారు ఆధ్యాత్మిక ఇశ్రాయేలుగా భావిస్తే, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఇశ్రాయేలు దేవా అని సంబోధించిన ఆ పదాన్ని కొంతమంది తమ ప్రార్థనల కొరకు వినియోగించారు. వాటిని నేను తెలియచేసి నా అంశాన్ని ఈ రోజున ముగిస్తాను. మొట్టమొదటిగా రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనంలో ఒక ఆయన ఈ పదాన్ని ఉపయోగించాడు. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి యందైనను నీ వంటి దేవుడు ఒకడును లేడు. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై ఉన్నావు. ఈ మాటలు పలుకుతుంది ఎవరో చెప్పగలరా? సొలొమోను. వండర్ఫుల్. సొలొమోను అనబడే రాజు దావీదు యొక్క కుమారుడు. రాజ్యానికి వచ్చిన తర్వాత దేవుని మందిరాన్ని నిర్మాణం చేసే ఆధిక్యతను అతను కలిగి ఉన్నాడు. అయితే సొలొమోను గొప్ప ప్రార్థనాపరుడిగా ఆ సందర్భాల్లో మనకు కనబడతాడు. చాలా చక్కని ప్రార్థనలు చేశాడు. ఇన్ఫ్యాక్ట్ బైబిల్లో రాయబడిన లాంగెస్ట్ ప్రేయర్, పెద్ద ప్రార్థన సొలొమోను గారు చేసిందే బైబిల్లో మనకు కనబడుతుంది. చాలా అద్భుతమైన ప్రార్థన చేశాడు. దేవుని మందిరము నిర్మాణం చేసే భాగ్యాన్ని లేదా ఆ ఆశీర్వాదాన్ని సొలొమోను పొందుకున్నప్పుడు పని ప్రారంభంలోనూ పని తర్వాత కూడా అద్భుతమైన ప్రార్థనలు సొలొమోను చేశాడు. దేవుని మీద ఆధారపడ్డాడు. సొలొమోను తన జీవితంలో 20వ ఏట రాజు అయ్యాడు. అయితే అప్పటికే తన తండ్రి అయిన దావీదు అన్నీ సిద్ధపరిచేశాడు. బంగారం కావచ్చు, దేవదారు మ్రాణులు కావచ్చు, ఆ మ్రాణులు ఈ మ్రాణులు, అన్ని రకాలైన లోహాలు, ఖనిజాలు, దేవుని మందిర నిర్మాణానికి కావలసిన అన్నీ కూడా సమకూర్చేసి దావీదు మహారాజు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. అయితే ఆ సందర్భంలో సొలొమోను తన 27 రాజు అయిన తర్వాత తనకు కావాల్సింది ఏంటో అది అడిగాడు దేవుణ్ణి. ప్రభువా, నాకు అన్నీ ఉన్నాయి కాదంటలేదు, కానీ పరిపాలన ఎలా చేయాలో కావలసిన వివేకాన్ని నాకు దయచేయ ప్రభువా. ప్రజలతో ఎలా మెలగాలో, ఏ విధంగా నేను వారికి న్యాయం తీర్చాలో, వారి కష్టాలు, వారి ఇబ్బందులు ఏ విధంగా రూపుమాపాలో కావలసిన వివేకాన్ని నాకు దయచేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, ఐశ్వర్యాన్నైనా ఘనతనైనా నువ్వు కోరుకోలేదు, వివేకాన్ని అడిగావు, కాబట్టి దానితో పాటుగా సమస్తాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేసి సొలొమోను దేవుడు ఎంతగా దీవించాడంటే, జ్ఞానంలోనైనా, ధనంలోనైనా, పేరు ప్రఖ్యాతుల్లోనైనా అతనికి కావలసిన అన్నీ కూడా దేవుడు ఇచ్చాడు. ఏది తక్కువ చేయలేదు సొలొమోను. అంతగా దేవుడు ఆ సొలొమోను హెచ్చించినట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం. అతని జ్ఞానపు మాటలు వినడానికి ఎక్కడెక్కడ నుంచో వచ్చేవారట. అంత ఉన్నతమైన స్థితిలో సొలొమోను దేవుడు ఉంచాడు.
అతని భోజనపు బల్లను దేవుడు దీవించాడు. అతని రాజ్య పరిపాలనా విధానాన్ని దేవుడు దీవించాడు. అనేక మంది సొలొమోను రాజ్య పరిపాలనా విధానాన్ని తమ రాజ్యాల్లో అవలంబించినట్టుగా కొంతమంది చరిత్రకారులు వారి పుస్తకాల్లో రాశారు. అలాంటి సొలొమోను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అన్నాడు, ప్రభువా, నీవు ఇశ్రాయేలుకు దేవుడు అయి ఉన్నావు. ఎలాంటి దేవుడు అంటే నీవు నిబంధనను ఏం చేసే దేవుడు, నువ్వు నెరవేర్చే దేవుడు, నువ్వు కనికరము చూపే దేవుడు. ఎవరైతే నిన్ను పూర్ణ దృష్టితో పూర్ణ హృదయంతో అనుసరిస్తారో, నీ దృష్టికి అనుకూలంగా జీవిస్తారో వారి పట్ల నువ్వు కృపను చూపు దేవుడు మాత్రమే కాదు, కానీ నిబంధనను నెరవేర్చే దేవుడు అయి ఉన్నావు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆయన స్తుతించాడు. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. ఈ ఇశ్రాయేలు దేవుడు ఎలాంటి వాడు అంటే బైబిల్ గ్రంథంలో ఆల్రెడీ మనం చూసాం. దీనదరిద్రులు నీళ్లను వెతుకుతున్నారు, వారికి నీళ్లు దొరకక దప్పిచేత ఎండిపోతున్నారు, కానీ దేవుడు వారిని దృష్టించి చెట్లు లేని మెట్టల మీద నదులను ప్రవహించే దేవుడు ఆయన. ఆయన అరణ్యంలో కూడా ఉబికే కాలువలనిచ్చే దేవుడు. ఆ దేవుడు ఎలాంటి వాడు అనగా నిబంధనను నెరవేర్చే దేవుడు. వాగ్దానాలను ఏం చేస్తాడు ఆయన? నెరవేర్చే దేవుడు. కొన్నిసార్లు మన జీవితాల్లో వాగ్దానాలు నిలుపు చేయబడ్డాయేమో, దేవుడు మనల్ని మర్చిపోయాడేమో, ఆయన వాగ్దానాలను విడిచిపెట్టేశాడేమోనన్న భయం కొన్నిసార్లు మనలోకి వస్తుంది. ఎందుకోసం తెలుసా? దేవుడు కొన్ని సందర్భాల్లో తన యొక్క చిత్తాన్ని బట్టి ఆలస్యం చేస్తున్నప్పుడు ఇలాంటి మీమాంసులు మనలో రావడం సహజమే. దేవుడు వాగ్దానాలు మర్చిపోయి ఉంటాడులేండి, ఆయన విడిచిపెట్టేశాడేమోనండి అన్న ధోరణి చాలాసార్లు మనలో కనబడుతుంది. కొన్నిసార్లు దేవునికి ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే బహిరంగంగా ప్రత్యక్షంగా మనకు కనబడినట్టుగా దేవుడు పనిచేస్తాడు. కొన్నిసార్లు దేవుడు అంతర్లీనంగా పనిచేస్తుంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇప్పుడు నీ కొరకు ఏం చేస్తున్నాడో బహుశా నీకు అర్థం కాకపోవచ్చు. ఆ టైంలో విలవలాడిపోతుంటాం, చాలా బాధపడిపోతూ ఉంటాం. అయ్యో, దేవుడు ఎందుకు మౌనం అయిపోయాడు, నా పక్షంగా దేవుడు ఎందుకు లేడు, ఆయన నా పక్షంగా ఎందుకు పనిచేయట్లేదు, వాగ్దానాలు మర్చిపోయాడా? ఆయన మర్చిపోడు కదా. మరి ఎందుకు అంటే ఆయన నీకు కనబడే ప్రత్యక్ష విధానంలో కొన్ని సందర్భాల్లో పనిచేయకపోవచ్చు, కానీ గాడ్ ఈజ్ వర్కింగ్ బిహైండ్ ది స్క్రీన్. దేవుడు తెర వెనుక ఆయన ఏం చేస్తున్నాడు? కొన్ని సందర్భాల్లో పని చేస్తూనే ఉన్నాడు. నిన్ను ఆయన తన చిత్తానుసారంగా మలుస్తూ ఉంటాడు. తన నిబంధనలో నిన్ను తీసుకోవడానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉంటాడు. ఆ సిద్ధపాటు సమయాన్ని దేవుడు కొన్నిసార్లు మన జీవితాలకు వదిలిపెట్టేస్తాడు. కనిపెట్టే సమయాన్ని దేవుడు మనకిస్తాడు. లాంగింగ్ అన్ టు గాడ్, వెయిటింగ్ ఫర్ గాడ్స్ ప్రావిడెన్స్. దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాల కోసం మనం ఎదురు చూసే అనుభవం దేవుడు మనం నడిపిస్తాడు. మలాకీ గ్రంథ చివరిలో ఉంటుంది, నా నామమందు భయభక్తులు గల వారు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు, అతని రెక్కలు మీకు ఏమిస్తాయి? ఆరోగ్యాన్ని ఇస్తాయి. అప్పుడు మీరు కొవ్విన దూడలు గంతులు వేసినట్టుగా ఏమేస్తారు? గంతులు వేస్తారు అని మలాకీ గ్రంథ చివరిలో ఆ వాగ్దానం దేవుడు ఇచ్చాడు. ఎగ్జాక్ట్గా యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన నీతి సూర్యునిగా ఆయన ఈ లోకానికి అడుగుపెట్టారు. ఆయన రావడంతోనే లోకానికి వెలుగు వచ్చింది. అంత మాత్రం కాకుండా అనేక మంది రోగాల చేత పీడించబడిన వారు, వ్యాధుల చేత సతమతమవుతున్నవారు, 39 రకాల వ్యాధులను యేసుప్రభు స్వస్థపరిచి ఆయన స్వస్థపరిచే దేవుడు అని యేసుప్రభు రుజువుపరిచారు. ఆ తర్వాత ఆయన అంగీకరించిన వారందరూ కూడా ఆత్మలో పరవశం చెందేలా, ఆనందించేలా దేవుడు వారిని సంతోషానందాలతో నింపాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే మలాకీ గ్రంథంలో రాయబడిన వాగ్దానము ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు ఆగమనం ద్వారా నెరవేరిందా లేదా? ఖచ్చితంగా నెరవేరింది. ఆలస్యమైందని మనం అనుకుంటాం, కానీ దేవుడు ఆలస్యంగా లేడు. కానీ ఆయన తగిన సమయంలో దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. కానీ సొలొమోను కాలంలో దేవుడు ఒక మందిరాన్ని నిర్మాణం చేయడానికి అవకాశం ఇచ్చాడు. నిబంధన నువ్వు త్రోసివేయలేదు, నిబంధన నెరవేర్చే దేవుడు. ఈరోజు బహుశా నీ జీవితంలో వాగ్దానాలు నిలుపు చేయబడ్డాయనే బాధ నీలో ఉందా? ధైర్యం తెచ్చుకో ప్రియ దేవుని బిడ్డ. నీ దేవుడు వాగ్దానాలు మరిచిపోయేవాడు కాదు, తగిన సమయంలో వాటిని నెరవేర్చేవాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవుడు నిన్ను బలపరిచి నూతన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. ఈరోజు బహుశా ఎవరైనా నీ జీవితంలో అయిపోయింది, నీ జీవితం ముగిసిపోతుంది, నీ జీవితం వాగ్దానం నిలుపు చేయబడి అని అంటున్నారా? ఫోకస్ ఆన్ గాడ్స్ ప్రామిస్ అండ్ ప్రే ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ బై లిఫ్టింగ్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవుని వాగ్దానాలను ఎత్తి ప్రార్థించే ప్రభు నీ జీవితంలో మేలు చేస్తాడు. ఒక క్రైస్తవునికి బలము, ఒక క్రైస్తవునికి ఆయుధము దేవుని వాగ్దానాలే అన్నాడు దేవుని సేవకుడు. సొలొమోను ప్రార్థన చేశాడు, ఇశ్రాయేలు దేవా, చెట్లు లేని మెట్టల మీద కూడా నదులు ప్రవహించి చేసే దేవుడు అని లేఖనాల్లో రాయబడిన రీతిగా
సొలొమోను తానున్న కాలంలో ఇశ్రాయేలు దేవా అని సంబోధించి ప్రార్థన చేశాడు. అయ్యా, నీవు నిబంధనను నెరవేర్చే దేవుడు అని ప్రార్థన చేశాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో అది ఏదైనా కావచ్చు. నీ ప్రార్థన అవసరత ఒక్కొక్కరికి వేరుగా ఉండుండొచ్చు. అదొక వాళ్ళ ఆధ్యాత్మిక అవసరమైన, మానసికమైన అవసరమైన, శారీరకమైన అవసరమైన. కీప్ ప్రేయింగ్ బై ఫెయిత్, కీప్ ప్రేయింగ్ బై ట్రస్టింగ్ గాడ్ అండ్ హిస్ టైమింగ్. ఆయన ఉద్దేశాలను, ఆయన సమయాన్ని పరిపూర్ణంగా నమ్మి ప్రార్థించే దేవుడు నీ జీవితంలో వాగ్దానాలు నెరవేర్చడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడు. సొలొమోను సంబోధించాడు ఇశ్రాయేలు దేవా అని. మరొక వ్యక్తిని కూడా మీకు పరిచయం చేస్తాను. ఇశ్రాయేలు దేవుడు అని సంబోధించిన మరొక వ్యక్తి మనకు యెషయా గ్రంథం 37వ అధ్యాయంలో కనబడతాడు. 16వ వచనం మనం చదివితే దానిలో ఒక ఆయన ఇలా ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా కెరూబుల మధ్యన నివసించుచున్న, యెహోవా కెరూబుల మధ్యన నివసించుచున్న ఇశ్రాయేలీల దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. ఈ ప్రార్థన చేస్తుంది ఎవరు అంటే రాజైన హిజ్కియా కదా. హిజ్కియా యూదా రాజు ప్రార్థన చేస్తున్న దేవుని సన్నిధిలో. ఎందుకు ఈ ప్రార్థన చేయాల్సిన అవసరం వచ్చింది అంటే, ఆ ప్రక్కన ఉన్న అష్షూరు సామ్రాజ్యానికి సన్హెరీబు అనే వ్యక్తి రాజుగా ఉండేవాడు. అతడు హిజ్కియా మీద దండెత్తాలని, యెరూషలేము మీదకి రావాలని నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఆ సందర్భంలో సన్హెరీబుకి ఒక సైన్యాధ్యక్షుడు ఉండేవాడు. అతని పేరు బైబిల్లో ఉంది రబ్షాకే. ఈ రబ్షాకే ఎలాంటోడంటే, ఆయన కళ్ళల్లోకి 2 నిమిషాలు చూస్తే హార్ట్ అటాక్ వచ్చేద్దాడు మనకి. అంత భయంకరమైన కళ్ళు కలిగిన వాడు అనమాట. ఆ రోషం, క్రోధం, ఆక్రోషం, కోపం ఆ కళ్ళల్లో కనబడుతుంది. రబ్షాకే అట చాలా ఎత్తరి, దేహదారుఢ్యం కలిగిన వాడు, బాహుబలాన్ని కలిగిన వాడు. అతడి కళల్లో చూస్తే హార్ట్ అటాక్ వచ్చే అంత భయంకరమైన క్రోధం కలిగిన వాడు రబ్షాకే. ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ అందరికీ విజయమే. చుట్టుపక్కల దేశాలన్నీ కూడా తలొంచేయడమే. అందును బట్టి వాళ్ళు అతి తీవ్రమైన గర్వంతో వీగిపోయి యెరూషలేము మీద కూడా వచ్చేయాలని, హిజ్కియా రాజు పాలనలో ఉన్న యూదా రాజ్యాన్ని కూడా దండెత్తాలని చెప్పి వారు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాల్లో రబ్షాకే ద్వారా వర్తమానం పంపించాడు. వారి అహంభావం ఏంటి అంటే, మేము ఎక్కడికి వెళ్తే అక్కడ మాకు విజయం ఉంది, నీవు కూడా వారి లాంటి వాడవే హిజ్కియా, నీవు కూడా అలాంటి వాడవే, అందును బట్టి నీ మీదకి వస్తున్నాం, నీవు అటెళ్ళి ఇటెళ్ళి వారిని వీరిని సహాయాలు కోరుకుంటావేమో, ఎవరు నీకు సహాయం చేయలేరు, బహుశా మీ దేవుడు కూడా మీకు సహాయం చేయలేడని ఇశ్రాయేలు ప్రజల యొక్క దేవుణ్ణి, లేదా నిజ దేవుణ్ణి, సత్య దేవుణ్ణి, వారు ఇంతకుముందు వెళ్ళిన దేశాల్లో వారు ఆరాధించే దేవతలు దేవుళ్ళతో పాటు సమానం చేసేసి మాట్లాడిన అహంభావం ఈ సన్హెరీబు మరియు రబ్షాకేల్లో మనకు కనబడతా ఉంటే, హిజ్కియాకు తెలుసు ఒక మాట ఏంటో తెలుసా, నా దేవుడు అందరిలాంటోడు కాదు. హల్లెలూయా. మై గాడ్ ఈజ్ యూనిక్, మై గాడ్ ఈజ్ రిమార్కబుల్, మై గాడ్ ఫైట్స్ ఫర్ హిస్ పీపుల్. నా ప్రజల కోసం నా దేవుడు ఏం చేస్తాడో పని చేస్తాడు, పోరాడతాడని హిజ్కియాకు తెలిసి దేవుని మందిరంలోనికి వెళ్ళి హిజ్కియా ఏం చేశారట, ప్రార్థన చేశారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సన్హెరీబు ఉత్తరం పంపించాడు కదా, ఆ ఉత్తరాన్ని తెచ్చుకున్నాడు. ప్రభువా, ఇదిగో సన్హెరీబు ఉత్తరం రాశాడు, ఇందులో చాలా మాటలు ఉన్నాయి, అవి నేను చదివాను, చదివినప్పుడు నాకు చాలా భయం వేస్తుంది, ఆందోళన వస్తూ ఉంది, కలవరం అవుతూ ఉంది, కానీ ఇది నా చేతిలో ఉంచుకోవాలని అనుకోవట్లే, నేను అది నీకు అప్పగేస్తున్నా, నీ సన్నిధిలో పెడతా. ఇప్పుడు దాన్ని చూడాల్సిన వాడు ఎవరో నువ్వు, దానికి రిప్లై ఇవ్వాల్సింది ఎవరో నువ్వే. నా చేతిలో ఈ ఉత్తరం ఉన్నంతకాలం నాకు శ్రమే ఉంది, నా చేతిలో ఈ ఉత్తరం ఉన్నంతకాలం నాకు కలవరమే ఉంది, నా చేతిలో ఈ ఉత్తరం ఉన్నంతకాలం నాకు ఆందోళన ఉంది, కానీ ఐ వుడ్ లైక్ టు ప్లేస్ ఇట్ ఇన్ యువర్ ప్రెజెన్స్. నీ సన్నిధిలో దాన్ని ఉంచుతున్నాను ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమస్యను నీ చేతిలో పెట్టుకున్నంతకాలం నీకు భయమే కలుగుద్ది. సమస్య నీ చేతిలో ఉన్నంతకాలం నీకు కలవరమే ఉంది. సమస్య నీ చేతిలో ఉన్నంతకాలం నీలో ఆందోళనే ఉంది. కానీ దేవుని లేఖన ప్రకారం నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్నేం చేస్తాడు. దట్స్ ఎ బ్లెస్సెడ్నెస్, పుట్టింగ్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ అవర్ సఫరింగ్స్ అండ్ హార్డ్షిప్స్ into the hands of God, in the hands of God. దేవుని చేతుల్లోనికి, ఆయన చేతుల్లో మన సమస్యను పెట్టగలుగుతున్నామా? అక్కడ నీ విశ్వాసం ఉందా? హిజ్కియా మనకు నేర్పించే పాఠం అదే. దేవుని మందిరంలోకి వచ్చాడు, ఉత్తరాన్ని పరిచాడు. లార్డ్, దిస్ ఈజ్ వాట్ అవర్ ఎనిమీ సేస్. మా శత్రువు చెబుతున్న మాటలు ఇవి,
ఇవి నీ చేతిలో పెడుతున్నాను ప్రభువా, సహాయం చేయమని ఆ ప్రార్థన చేయడానికి ముందు హిజ్కియాకి తన దేవుడు ఎలాంటోడో తెలిసింది. హల్లెలూయా. ఆ దేవుని లక్షణాలను తెలుసుకున్నాడు. అంటాడు, కెరూబుల మధ్య నివసించు దేవా, సకల లోకములో రాజ్యములన్నిటికీ నువ్వు దేవుడు అయి ఉన్నావు ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, సన్హెరీబు చెప్పిన మాటలను నువ్వు విను అని చెప్పి చివర్లు అంటాడు, మమ్మను రక్షించే బాధ్యత నీదే అన్నాడు. హల్లెలూయా. హిజ్కియా దేవుని సన్నిధిలో అలాంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు ఇచ్చాడా లేదా? ఎంత అద్భుతమైన జవాబు తెలుసా? 185,000 మంది అషూరు సైన్యం. ఏమండి, 185,000 మంది సైన్యం అంటే చిన్న విషయమా? అలాంటి సైన్యాన్ని దేవుడు ఒక్క దూతను పంపి ఒక్క రాత్రిలో మొత్తం క్లియర్ చేసేసాడు. చప్పట్లు కూడా దేవుడు నామమహిమపడతాం. ఓన్లీ వన్ నైట్ ఒక్క రాత్రిలో 185,000 మంది అషూరు సైన్యాన్ని దేవుడు క్లియర్ చేశాడు. హిజ్కియా చేసిన ప్రార్థన. ఇప్పుడు ఓ మాట అడుగుతాను, చెప్పండి. 185,000 మంది సైన్యం యొక్క బలం గొప్పదా, దేవుని మందిరంలోకి వచ్చి హిజ్కియా చేసిన ప్రార్థనా బలం గొప్పదా? ఎస్, యూ గాట్ ద పాయింట్ నౌ. 185,000 మంది సైన్యం ఎదురుగా నిలబడినప్పుడు చేయలేని పని హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు చేయగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. దట్స్ అ పవర్ ఇన్ ప్రేయర్. నీ జీవితంలో బహుశా శత్రువులు అషూరు సైన్యం అంతా నీ చుట్టూ గన్లోనూ తుపాకుల్లోనూ ఆయుధాలు పట్టుకుని నిలబడలేకపోవచ్చు, కానీ యు ఆర్ ఇన్ ఏ స్పిరిచువల్ బ్యాటిల్ మెనీ టైమ్స్. ఆధ్యాత్మిక యుద్ధంలోనే ఉన్నావు. ప్రతికూలతల మధ్య ఉండొచ్చు. శోధనలు నిన్ను అతి తీవ్రంగా శోధిస్తూ ఉండొచ్చు. ప్రతికూల వాతావరణాలు వెనకకు లాగుతూ ఉండొచ్చు. అవిశ్వాసం, అనుమానాలు, సందేహాలు, మీమాంసలు నీ హృదయంలోకి వచ్చి నీ విశ్వాస జీవితాన్ని సవాలు చేస్తూ ఉండొచ్చు. నీ పురోగవృద్ధిని సవాలు చేస్తుండొచ్చు. నువ్వు విశ్వాస జీవితంలోకి అడుగు కూడా ముందుకు వేయలేవు. నీవు భక్తిలో ముందుకు సాగిపోలేవు అని రకరకాలుగా అపవాది నిన్ను శోధిస్తూ ఉండొచ్చు. దురాత్మ శక్తుల ప్రాబల్యం. ఆ సందర్భంలో చేయాల్సింది ఏంటో తెలుసా? హిజ్కియా వల్ల దేవుని సన్నిధికి వచ్చి, లార్డ్, ఐ ఎంట్రస్ట్ మై ప్రాబ్లమ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్, యు డీల్ ఇట్ లార్డ్. ఐ నో యు డీల్ ఇట్ బెటర్ దెన్ ఎనీబడి ఎల్స్. ఈ లోకంలో ఏ ఒక్కరూ చేయలేనంతగా నీ ప్రజల పక్షంగా పోరాడే దేవుడు నీవు అని హిజ్కియా గుర్తించాడు. ఒక్క రాత్రిలో దేవుడు హిజ్కియా ప్రార్థన విని దేవుడు అద్భుతం చేశాడు. 185,000 మంది సైన్యాన్ని దేవుడు హతమార్చి ఇశ్రాయేలు ప్రజలను కాపాడాడు. మూడవదిగా ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొర్రపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి ఏం చేయాలా? ఆశీర్వదించి నా సరిహద్దులను ఏం చేయ ప్రభువా? విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. చెప్పండి, దానిలో నుండి నన్ను ఏం చేయ ప్రభువా? తప్పించుము. చెప్పండి, ఎన్ని ప్రార్థనలు చేశాడు ఇక్కడ ఎబ్బేజు గారు? 4 పాయింట్లు కదా. మొట్టమొదటి పాయింట్ ఏంటి? నన్ను ఆశీర్వదించు. రెండో పాయింట్ ఏంటి? నన్ను విశాలపరచు. మూడో పాయింట్ ఏంటి? నాకు తోడుగా ఉండు. 4వ పాయింట్ ఏంటో తెలుసా? కీడు నుండి నన్ను తప్పించు. ఎబ్బేజు ప్రార్థన చేశాడు. ఇప్పుడు దానిలో హైలైట్ ఏంటో తెలుసా? ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను గురించి ప్రార్థన చేస్తూ, అక్కడ ఆ పదాన్ని మనం గమనించాలి. ఈజ్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు దేవుడు అనే మాట అక్కడ వాడడంలో ఎబ్బేజుకు తెలుసు ఆ పవర్ ఏంటో, ఆ ఉద్దేశం ఏంటో తెలుసు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఎబ్బేజు ప్రార్థన ఏం చేశారట? ఆలకించాడు. ఆ మనవిని దేవుడు ఏం చేశాడు? ఆలకించాడు. ఎబ్బేజు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? వేదన అని అర్థం. మామూలుగా ఏడుపు వేరు, కలవరం వేరు. వేదన అనేది ఉంటుంది చూసారు ఆ మాట, అది వర్ణించలేని బాధ అన్నమాట. మరి ఎబ్బేజు గారికి ఆ పేరు ఎందుకు పెట్టింది తల్లి? వేదన అనేది పేరు పెట్టింది. బహుశా ఆ ఎబ్బేజు పుట్టినప్పుడు ఆ కుటుంబ పరిస్థితులు బహుశా అలా ఉన్నాయేమో, ఆ స్థితిగతులు అలా ఉన్నాయేమో. ఏ విధంగా ఆనందం లేదేమో. సాధారణంగా బిడ్డలు పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఆనందిస్తారు, సంతోషిస్తారు. కానీ మరి ఆ ఎబ్బేజు పుట్టినప్పుడు ఆ సర్కమ్స్టాన్సెస్ ఏంటో మనకు తెలియదు. బట్ ఆ తల్లి హృదయం మనకు అర్థమవుతుంది. ఏదో ఒక యాంగ్విష్, ఏదో ఒక దుఃఖం అక్కడ ఉంది, ఏలుబడిలో ఉంది. కానీ కొన సమయంలోకి వచ్చేసరికి ఎబ్బేజు అనుకున్నాడు, నా పేరు జీవితాంతం వేదనగానే ఉండిపోవడానికి లేదు. ఐ వాంట్ టు సీక్ గాడ్స్ బ్లెస్సింగ్. నా పాస్ట్ లైఫ్ ఎలాంటిది అనేది నా దేవునికి అక్కర్లేదు, కానీ నా భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దగలిగే దేవుడు నాకు కావాలి. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపడదాం. హల్లెలూయా.
నీ గత జీవితం ఓటమితో ఉందేమో, నీ గత జీవితం కరుకైన ప్రాంతాల్లో ఉందేమో, నీ గత జీవితం దుఃఖంతో ఉందేమో, నీ గత జీవితం శోధనలతో ఉంది, నీ గత జీవితం భయంకర పరిస్థితుల మధ్య ఉందేమో. కానీ వెన్ యూ స్టార్ట్ యువర్ లైఫ్ విత్ గాడ్, దేవునితో నీ జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఎబ్బేజువలే, ఇశ్రాయేలు దేవ, చెట్లు లేని మెట్టల మీద నదులను ప్రవహింపజేసే శక్తిగల దేవ, దేన దరిద్రుల నీళ్ళ కోసం అలమటించిపోతున్నప్పుడు దేవుడు వారికి ఉత్తరం ఇస్తాడని దేవుని వాక్యం రాయబడిన రీతిగా, లార్డ్ ఐ వాంట్ టు సీక్ యువర్ బ్లెస్సింగ్, నీవు నన్ను విశాలపరచు నాయన, నీ చేయి నాకు తోడుగా ఉండదయచే ప్రభువా, కీడు రాకుండా నన్ను తప్పించు నాయనని అద్భుతమైన ప్రార్థన చేసి ఆ ప్రార్థనకు జవాబును ఎబ్బేజు పొందుకున్నాడు. ఈరోజు మనం కూడా అలాంటి ప్రార్థన చేద్దాం. ప్రభువా నన్ను దీవించు, నా హృదయాన్ని విశాలపరచు నాయన, విశాలమైన అనుభవాలు, విశాలమైన దృక్పథాన్ని, విశాలమైన ప్రేమను, విశాలమైన క్షమా హృదయాన్ని, విశాలమైన దీనత్వాన్ని నాకు దయచేయ ప్రభువా. ఎందుకంటే చాలాసార్లు మన జీవితంలో అనేక సందర్భాల్లో మనల్ని కుచించుకుపోయేలా సహకరిస్తూ ఉండొచ్చు. ప్రేమలు తరిగిపోతాను, ఆప్యాయతలు తరిగిపోతున్న రోజుల్లో, బంధాలు గులివలేని రోజుల్లో, ప్రేమ దూరం అయిపోతున్న రోజుల్లో, క్షమించలేని మనస్సు, కోపము, కార్పణ్యము, స్వార్థము ఇలాంటివి విపరీతంగా పెరిగిపోతున్న ఇలాంటి తరుణాల్లో, లార్డ్ కెన్ యూ ఎన్లార్జ్ మై టెరిటరీ ఆఫ్ లవ్, కెన్ యూ ఎన్లార్జ్ మై టెరిటరీ ఆఫ్ ఫర్గివ్నెస్, క్షమించే మనస్సును విశాలపరచు ప్రభువా, ప్రేమను విశాలపరిచే కృప నాకు దయచేయండి. అనేక మందిని ప్రభువా నీ కృప ద్వారా, నీ సువార్త ద్వారా గెలుచుకునే మనసు నాకు ఇవ్వండి అని దేవుని సెలవు మనం ప్రార్థన చేయగలమా? ఎబ్బేజువలే అలా ప్రార్థన చేస్తే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు ప్రార్థన ఏం చేస్తారట? ఆయన ఆలకిస్తారు.